నమస్కారం, అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, మొన్న 2 రోజులు నేను హౌస్ అరెస్ట్లో ఉన్నాను. ఎందుకంటే హౌస్ అరెస్టు నేను భీమవరం వెళ్ళకూడదు, ఆకివీడు వెళ్ళకూడదు, వాళ్ళని పలకరించకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడకూడదు. 144 సెక్షన్ ఉందన్నారు. నేను వెళ్తున్నది నేను డ్రైవరు తప్ప ఇంకెవరూ కాదు. కాబట్టి 144 సెక్షన్ నాకు వర్తించదండి, నేను వెళ్తానని చెప్తే కానీ నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. సరే, నిన్న హౌస్ అరెస్ట్ లేదు కదా అని చెప్పి బయలుదేరి వెళ్తే పాలకుల దగ్గర నన్ను ఆఫ్ చేశారు. ముఖ్యంగా నేను చెప్తున్నది ఏంటంటే, నా ఫోన్ ట్యాప్ చేస్తున్నాను. నేను నా ఫోన్ కంప్లీట్ 24 అవర్స్ పోలీసులు సర్వేలెన్స్లో ఉంటుంది. నేను ఏం మాట్లాడుకున్నది కూడా వింటున్నారేమో అని చెప్పేసి నాకు అనుమానంగా ఉంది. నేను ఇది కంప్లైంట్ చేయబోతున్నాను. ఇంకోటి అనదర్ థింగ్ ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్తున్నాను అదే రూట్లో కాశీ నన్ను 10 మంది పోలీసులు ఆఫ్ చేశారు. ఆఫ్ చేసి ఎంఆర్ ఆఫీస్కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ బైండ్ ఓవర్, ఇప్పుడు ఒక ఎంపీని బైండ్ ఓవర్ చేయాల్సిన అవసరం లేదు. సరే, బైండ్ ఓవర్కి సంతకం పెట్టి నేను ఒక పూచీకత్తు రాసి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి పెట్టి వచ్చాను. ఇవాళ కానీ రేపు కానీ పర్మిషన్ ఇవ్వండి, నేను ఆకివీడు వెళ్ళాలి, భీమవరం వెళ్ళాలి. ఎందువల్లంటే వన్ సైడ్ ఒక స్టోరీ అన్నదే బయటకు వస్తుంది. నేను 11:30కి నేను ఎంఆర్ఓతో మాట్లాడాను. ఆ కాల్ రికార్డ్స్ ఎంఆర్ఓ దగ్గర ఉంటాయి, నా దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఆ దాంట్లో ఏం మాట్లాడారంటే, అక్కడ ఏం జరిగింది అంటే ఏం జరగలేదండి. ఓ 40 మంది కారులో వచ్చారు, దండేశారు, మళ్ళీ అందరూ వెళ్ళిపోయారు, ఎటువంటి గొడవ జరగలేదు, చాలా పీస్ఫుల్గా అయిపోయిందండి అని చెప్పేసి అన్నారు. తర్వాత కూడా అదే వర్షన్ వచ్చింది. తర్వాత కొంతసేపటికి ఆయన మీద దాడి జరిగింది. అసలు దాడి జరిగినప్పుడు, కొట్టుకున్నప్పుడు ఈయన లేనేలేడు. లాస్ట్గా ఉన్నవాళ్ళు వీడియో తీస్తూ ఉంటుంటే వీడియో తీయొద్దు అన్నారు. దాని గురించి అని చెప్పి ఘర్షణ అయింది. అక్కడ ఘర్షణ అయితే వాళ్ళు తోసుకున్నారు, చిన్న కొట్టుకున్నారు. కొట్టుకున్న దాన్ని చిలవలు పలవలు చేసేసి ఆ పేట మీద ఉన్న గ్రెడ్జ్ అంతా తీర్చుకునేటట్టుగా 57 మందిని పేర్లు ఇచ్చి వాళ్ళందరి మీద అటెంప్ట్ మర్డర్ చేయడానికి అక్కడ వాళ్ళకి ఏమన్నా తీవ్రమైన దెబ్బలు ఏమైనా తగలినాయా, ఏమన్నా పెద్ద పెద్ద రాడ్లు పెట్టి కానీ లేకపోతే కత్తులు పెట్టి కానీ ఏమన్నా కొట్టారా? అటువంటి ఏం జరగలేదు. కానీ వాళ్ళు మామూలు కేసులు పెడితే స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఓన్లీ స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా చేయాలి, వీళ్ళని హెరాస్ చేయాలి అని చెప్పేసి ఒక 57 మంది మీద పేసి సుమారు 50 మందిని లోనికి తీసుకెళ్లారు. ఇంకా అక్కడ చెప్తున్నది ఏంటంటే 120 మంది జాడ తెలియట్లేదండి, ఏమైపోయారో తెలియట్లేదు. పోలీసులు తీసుకెళ్ళిపోయారా అనాథరైజ్డ్గా, ఏం చేశారో తెలియట్లేదు. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఆడవాళ్ళని కూడా కొట్టారు పోలీసులు. ఇవన్నీ నేను వెళ్తే బయటకు వస్తాయన్న ఉద్దేశంతో నన్ను వెళ్ళనివ్వకుండా గవర్నమెంట్ ఆఫ్ చేస్తూ ఉంది. ఇప్పుడు నేను గవర్నమెంట్కి చెప్తా ఉన్నాను, మీకు చాలా అప్రతిష్ట వస్తుంది చంద్రబాబు నాయుడు గారు, చెప్తున్నాను. అక్కడ ఒక చాలా భయంకరమైన సంస్కృతి నడుస్తూ ఉంది. ఆ సంస్కృతి మీకు మంచిది కాదు. మీ ఎమ్మెల్యే, మీ తెలుగుదేశం, మీ ఇన్ఛార్జ్ మీకు చెప్పాడు, అనవసరంగా ఒక 4-5-6 వేలు గుడిసెల్ని ఆయన తీయించాడు డిప్యూటీ స్పీకరు. తర్వాత చర్చెస్ని కూలగొట్టాడు. ఇప్పుడు 71 చర్చెస్కి నోటీస్ ఇచ్చాడు. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అంటే మీరు ఆలోచించాలి. కలెక్టర్కి, ఎస్పీకి నేను చెప్తా ఉన్నాను, మీరు అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏం చేయమంటే చెప్పడానిక మిమ్మల్ని పెట్టుకున్నది. ప్రజలకు మీరు చదువుకున్నది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంతకాలం సర్వీస్ చేసిన కలెక్టర్ గారికి కూడా తెలీదా? ఈ రకంగా అనాథరైజ్డ్ది తీసేయమంటే ఎంతో కాలంగా ఉంటున్న గృహాలు తీయాలంటే కోర్టు ఏం చెప్తుందండి? వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి తీసేయమంటుంది. ఆల్టర్నేటివ్ చూపించట్లేదు, ఏమీ చేయట్లేదు, ఇష్టానుసారంగా అవుతున్నారు. తర్వాత చర్చిలకు వెళ్ళిన వాళ్ళందరికీ మేము ఎస్సీల కింద, ఏంటి మేము ఎలా చేస్తారు, ఎస్సీల కింద ట్రీట్ చేస్తారు? కోర్టులో ఎన్నో తీర్మానాలు ఉన్నాయి, కోర్టులో ఎన్నో తీర్పులు ఉన్నాయి దీని మీద. ఏ రకంగా మీరు చేయగలరు?
ఈ హిందూ ప్రాక్టీస్ చేస్తున్న వాడు ఎవరిని కూడా మీరు చేయలేరు. గుడికి వెళుతున్న చర్చికి వెళ్తున్న మాత్రాన మీరు ఎస్సీ సర్టిఫికేట్ తీయలేరు. హిందూ ప్రాక్టీస్ చేస్తూ చర్చిలకు వెళ్ళినా తప్పులేదు. ఇప్పుడు నేనున్నాను, ఎవరిదాకా ఎందుకు, నేను ఏం పెళ్లి చేసుకున్నాను, హిందూ మతాచార ప్రకారం నేను పెళ్లి చేసుకున్నాను. నా కొడుకులు ఇద్దరు అలాగే పెళ్లి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత నేను ఏ దేవుణ్ణి పూజిస్తే మీకెందుకు? హిందూ మతోపచార ప్రకారం నేను నడుస్తున్నానా లేదా? నా ఇష్టం వచ్చిన దేవుణ్ణి నేను మనసులో ప్రార్థించుకుంటాను. ఆ హక్కుని రాజ్యాంగం కాదు ఎవరూ తీయలేరు. కాబట్టి అది గమనించండి. మీరు ఆఫీసర్స్ అన్నవాళ్ళు ఏదో అతను చెప్తున్నాడు కదా అని చెప్పేసి రఘురామకృష్ణరాజు మీరు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటుంటే మటుకు మీరు బుక్ అయిపోతారు. చెప్తా ఉన్నాను, శాశ్వతంగా ఈ తెలుగుదేశం గవర్నమెంటే ఉండదు. ప్రతి గవర్నమెంట్ ఈసారి ఎందువల్లంటే జగన్ గవర్నమెంట్ని చూశారు, తెలుగుదేశం గవర్నమెంట్ని చూశారు, తర్వాత బీజేపీ గవర్నమెంట్ని చూశారు. ఈ మూడు కలిపి గవర్నమెంట్ చేస్తున్నాయి. ఇప్పుడు పేదల పరిస్థితి కానీ సామాన్యుల పరిస్థితి కానీ ఏ రకంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఏమో కొత్త గవర్నమెంట్ వస్తుందేమో. ఎందువల్లంటే ఎకరానికి 99 రూపాయలు ఇచ్చేసి సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు మొత్తం రాష్ట్రాన్ని ఈయన అమ్మేస్తున్నాడు, దేశాన్ని ఆయన అమ్మేస్తున్నాడు. ఆఖరికి దేశం పెట్రోల్ కొనాలన్నా అమెరికా పర్మిషన్ తీసుకునే పరిస్థితికి తీసుకొచ్చేసాడు. కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, నేను ఇవాళ కానీ నాకు పర్మిషన్ ఇవ్వకపోతే మళ్ళీ హైకోర్టులో నేను లంచ్ మోషన్ మూవ్ చేసి నేను పర్మిషన్ తీసుకుంటాను. అండ్ అనదర్ థింగ్ నేను చెప్తా ఉన్నాను, ఒకటి ఇదంతా మొన్న కుందాలపల్లి వెళ్ళినప్పుడు కుందాలపల్లిలో చాలా శవాన్ని కూడా రోడ్డు మీద తీసుకెళ్ళలేదు. అటువంటి కుందాలపల్లిలో ఒక దళితులకి సమానమైన హక్కులు కూడా లేవు. అక్కడ వాటర్ విషయంలో కూడా కుందాలపల్లిలో ప్రతి ఇంటికి వాటర్ ఉంది, పేట అంతటికి. ఒక దళితపేటలోనే వాటర్ లేదు. అది మేము దళితపేటకి నిన్న వాటర్ ఇచ్చారు ప్రతి ఇంటికి. అది చాలా సంతోషం. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే పాండిచ్చేరి ఎలక్షన్. ఈ పాండిచ్చేరి ఎలక్షన్స్లో మళ్ళీ రాక్షసుడు దిగాడు. ఎందువల్లంటే నేను చెప్తా ఉన్నాను, ఏదైతే రిజెన్సీ సిరామిక్స్ మూసేశాడో, రిజెన్సీ సిరామిక్స్లో ఎందుకు గొడవ లేనియో, ఎందుకు మేనేజర్ చనిపోయాడో యానం ప్రజలందరికీ తెలుసు. ఆ ఫ్యాక్టరీ ఓనర్కి కూడా తెలుసు ఎవరి వల్ల గొడవ లేని. నేను రిజెన్సీ ఫ్యాక్టరీ మూతపడిన తర్వాత నేను తోట త్రిమూర్తులు ఇద్దరం కూడా ప్రయత్నం చేశాం. ఓనర్స్తో మాట్లాడి వర్కర్స్తో మాట్లాడి తెరిపిద్దామని చెప్పి చాలా ప్రయత్నాలు చేశాం. ప్రయత్నాలు చేసినా కానీ అక్కడ ఒకే ఒక మనిషి అడ్డుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఫ్యాక్టరీని మళ్ళీ తెరవకుండా గవర్నమెంట్ అన్ని పర్మిషన్లు ఇచ్చేసింది. ఈ రిజెన్సీ ఫ్యాక్టరీకి సంబంధించిన జ్యూస్ గవర్నమెంట్ దగ్గర ఏమీ లేవు. అయినా కానీ ఫ్యాక్టరీని అక్కడ తెరిపించకూడదని చెప్పి ఒక మనిషి కంకణం కట్టుకుని కూర్చున్నాడు. ఆ మనిషే ఈ గొడవలన్నీ చేయించాడు. నేను చెప్తా ఉన్నాను, నా మీద లేనిపోని అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు అందరూ. సోషల్ మీడియాలోనేంటి కొంతమంది డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నారు, రిజెన్సీ సిరామిక్స్లో నేను అల్లర్లు చేయించానండి. నాకు సంబంధం ఏంటి రిజెన్సీ సిరామిక్స్లో అల్లరి చేయించడానికి? నేను ఢిల్లీలో ఉన్నాను. అయినా కానీ నేను చెప్తా ఉన్నాను, ఆ రోజు ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీలో నేను ఆ రిజెన్సీ సిరామిక్స్ ఆ ఫ్యాక్టరీ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి నేను ప్రెసిడెంట్ని. కానీ ఎప్పుడు కూడా నా ప్రెసిడెంట్ కాలంలో ఎప్పుడు కూడా రిజెన్సీ సిరామిక్స్ దగ్గరికి నేను వెళ్ళిన పాపాన్ని లేదు. అది అందరికీ తెలుసు. వాళ్ళు ఏదో పెట్టుకుంటా అన్నారు, వాళ్ళు యాజిటేషన్ చేస్తున్నాం అన్నారు. యాజిటేషన్ చేయండి, ఎందుకు? వాళ్ళకి మినిమం వేజెస్ కింద ఇవ్వట్లేదు ఫ్యాక్టరీ. కాబట్టి మీ లెటర్ యాడ్ మీద మేము పెడితే మాకు కొంచెం వీలు ఉంటుందండి, మాకు కొంచెం న్యాయం జరుగుతుందంటే పెట్టుకోండి అని చెప్పి నేను లెటర్ యాడ్లు ఇచ్చాను. ఆ లెటర్ యాడ్ మీద వాళ్ళు రాసుకు తెచ్చేవాడిని, నేను సంతకం పెట్టేవాడిని, ఇచ్చేవాళ్ళు పంపించేవాళ్ళు, అంతవరకే. అంత తర్వాత ఆ మురళీమోహన్ అన్న అతన్ని పోలీస్ స్టేషన్లో కొట్టి చంపేస్తే నేను ఫస్ట్ ఫోన్ చేసింది యానం అడ్మినిస్ట్రేటర్కి ఫోన్ చేశాను. యానం అడ్మినిస్ట్రేటర్ అప్పుడు దాకా ఎవరున్నారంటే 24వ తారీఖు వరకు జవహర్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. ఆయన చాలా స్ట్రిక్ట్గా చేస్తూ అన్నీ కూడా పూర్తిగా యానాన్ని ఒక క్రమ పద్ధతిలో పెడితే
24వ తారీఖున ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసి జనవరి 24న 25వ తారీఖున రిలీవింగ్ చేసి పంపిస్తారు. 24వ ఎందుకంటే 26వ తారీఖున అతను జెండా ఎగరేయకూడదు యానంలో అనే ఉద్దేశంతో అక్కడ ఎమ్మెల్యే ఇదంతరికి కారణమైన ఎమ్మెల్యే చేయించాడు. 26వ తారీఖున ఆయన రిపబ్లిక్ జరపకుండానే రిలీవే వెళ్ళిపోయాడు. 27వ తారీఖున ఈ గొడవ. అదే జవహర్ నుండి గొడవ జరగకపోను, కానీ 27 జవహర్ను పంపించేసి గొడవ చేశారు. గొడవ చేసిన తర్వాత యానం అడ్మినిస్ట్రేటర్కి నేను ఫోన్ చేశాను. 7:30కు ఫోన్ చేసి అక్కడ గొడవ జరుగుతున్నట్టండి, పోలీస్ స్టేషన్లో ఈ కార్మిక నాయకుడు ఉన్నాడట, కొంచెం చూడండి అంటే మళ్ళీ 10 నిమిషాల్లో చచ్చిపోయాడు అన్నారు. వెంటనే ఫోన్ చేసి చనిపోయాడంటే అప్పటికి యానం అడ్మినిస్ట్రేటర్కి తెలీదు. తర్వాత ఇమీడియట్గా మన ఈస్ట్ గోదావరి పోలీసులు ఎంటర్ అవ్వకుండా అంతకుముందు 3 రోజులు మా పర్మిషన్ తీసుకునే ఎంటర్ అవ్వాలి అని ఒక ఒప్పందం చేసుకున్నాడు స్టేట్ గవర్నమెంట్తో మల్లాడి కృష్ణారావు, యానం ఎమ్మెల్యే. అంటే ఏదన్నా అల్లారి జరిగితే ఇమీడియట్గా పోలీసులు వచ్చి వెసులుబాటు అన్నది తీయించేశాడు, కావాలని తీయించేసి వెంటనే పోలీసులు వెళ్లకుండా చేశాడు. మళ్ళీ ఈ రోజున వెంటనే పోలీసులు వెళ్ళి ఉంటే ఆయన చనిపోకుండా ఉండేవాడు మేనేజర్. ఆ మేనేజర్ని నేను ఎప్పుడు చూడనే లేదు, ఎప్పుడు పలకరించడం లేదు, ఎప్పుడు మాట్లాడిన కూడా లేదు. అలాగే ఆ మురళీమోహన్ అతనితో తెలుసు నాకు, నా ప్రెసిడెంట్, నేను ఆనరబుల్ ప్రెసిడెంట్, కానీ నా దగ్గరికి వచ్చేవాడు. సరే ఇదంతా అయిపోయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేశారు, ఫ్యాక్టరీ నాశనం చేసేసారు, ఫ్యాక్టరీ మేనేజర్ని చంపేశారు, తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేశారు. సిబిఐ ఎంక్వైరీ ఏమైంది? ఇప్పుడు నేను మోడీని ప్రతి వారం తిడతాను, నేను బీజేపీని తిడతాను, తెలుగుదేశాన్ని తిడతాను, జగన్ పార్టీని తిడతాను, జనసేనని తిడతాను, అన్ని పార్టీలు, ఒక కాంగ్రెస్ పార్టీని తప్పితే అన్ని పార్టీల మీద విమర్శిస్తాను. సిబిఐ ఎంక్వైరీ అక్కడ వేసిన సిబిఐ ఎంక్వైరీ మరి నేను అన్ని పార్టీలకు ఎగనిస్టే కదా, తీసుకురండి బయటికి. అప్పుడు జరిగింది, ఎప్పుడు జరిగింది అది మీరు తీసుకురండి, తీసుకొస్తే దాన్ని బట్టి మీరు దాని ప్రకారం మీరు నా మీద యాక్షన్ ఉంటే తీసుకోండి. లేదంటే యానం సిరామిక్స్ ఫ్యాక్టరీ ఓనరు ఎవరైతే ఉన్నారో ఆయన పేరేంటి, తాతారావా, ఆయన పెద్ద ఆయన, 90 సంవత్సరాలు ఎంతో ఉంటాయి ఆయనకి, పెద్ద ఆయనే రిజెన్సీ ఫ్యాక్టరీని పెట్టాడు అక్కడ, యానం స్థితిగతులను మార్చాడు. ఆయన తెలుగుదేశానికి సంబంధించిన ఆయన నోట్లోంచి ఒక మాట, ఆయన చౌదరి కమ్యూనిటీ, ఆయన నోట్లోంచి ఒక మాట, హర్ష్ కుమార్ ఇదంతా చేశాడన్న ఒక మాట అనిపించండి, నేను రాజకీయాలకి శాశ్వతంగా దూరం అవుతాను. మళ్ళీ రాజకీయం ఈ మైకుల ముందు కూర్చోండి, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. రిజెన్సీ ఫ్యాక్టరీ ఓనరు హర్ష్ కుమార్ వల్లే అయింది, హర్ష్ కుమార్ వల్లే ఈ రోజున ఫ్యాక్టరీ పెట్టలేకపోతున్నాను అని అనమానండి. మొన్న ఆయన క్లియర్గా చెప్పాడు, మల్లాడి కృష్ణారావు వల్లే నేను ఫ్యాక్టరీ పెట్టలేకపోతున్నాను, అతనే అడ్డుకుంటాడు ఫ్యాక్టరీ పెట్టకుండా, అప్పుడు గొడవలు కూడా అతనే చేయించాడని ఆయనే చెప్పాడు. ఆయన చెప్పిన వీడియో కూడా నా దగ్గర ఉంది, నేను ఫేస్బుక్లో కూడా పెట్టాను. కాబట్టి ఇప్పుడు నేను యానం ప్రజలకు చెప్తున్నది ఏంటంటే, మళ్ళీ మీ స్వాతంత్రాలని కబళించే ఒక మనిషి మళ్ళీ బయలుదేరాడు, మల్లాడి కృష్ణారావు. ఇట్టి పరిస్థితుల్లో మల్లాడి కృష్ణారావుకి మీరు ఓటేశారంటే మీ పరిస్థితులు, ఇంతకుముందు పరిస్థితులు ఎలాగున్నాయో అలాంటి పరిస్థితులే వస్తాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, గొల్లపల్లి అశోక్కి ఓటేయండి, తప్పకుండా నెగ్గుతాడు యువకుడు. నేను చేయిస్తాను, నేను కూడా దగ్గరుండి మీకు హామీ ఇచ్చిన పనులన్నీ కూడా నేను చేస్తాను. థ్యాంక్ యూ.